దాటాక తెప్పతెగలేసే నేతలు, మా పనైపోతే చాలనుకునే అవకాశవాద జనం, మధ్యలో శిక్షణ పేరుతో శ్రమ దోపిడీకి గురవుతున్న జూనియర్ డాక్టర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆవేదన గొలుపుతున్న తాజా పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలో లేదా ప్రైవేటు సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికైనా 8 గంటలు పని నిర్ణయిస్తారు. ఆపై ఎక్కువ పని చేస్తే అలవనిసలు, రెట్టింపు వేతనాలు ఇస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మాత్రం చాలా కాలంగా వైద్య శాఖలో ఆయువు పట్టులా పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ల కష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు. వారికి అమలు చేయాల్సిన జీవో ఎందుకు అమలు చేయడం లేదని కోర్టులు సైతం ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదంటే అర్థం చేసుకోవాలి. 58 ఏళ్ల రిటైర్మెంట్ సర్వీసును 60 ఏళ్లకు, ఆ తర్వాత 62 ఏళ్లకు, ఇప్పుడు ఏకంగా 65 ఏళ్లకు పెంచేశారు. దీంతో ఎంబీబీఎస్లు, ఎంఎస్లు చదివి జూనియర్ డాక్టర్లుగా ఉన్న వారికి ప్రభుత్వ డాక్టర్లుగా అయ్యే అవకాశాలు రావడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ డాక్టర్ల ఖాళీలు భర్తీ చేయడం లేదు. శిక్షణ సాకుతో కేవలం స్టైఫండ్ మాత్రమే ఇచ్చి జూనియర్ డాక్టర్లపై మొత్తం పని భారాన్ని విపరీతంగా మోపుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జూనియర్ డాక్టర్లు 12 గంటలకు మించి పని చేయకూడదు. కానీ ఈ డాక్టర్లతో 38 గంటలు కూడా పని చేయిస్తున్నారన్నది ప్రజలకు తెలియాలి. దీనికి తోడు వీరికి సెలవులుండవు, పండుగ సెలవులు అస్సలుండవు, విశ్రాంతి లేని బతుకులు వీరివి. ఇలా నిరంతరంగా 24 గంటలు, 36 గంటలు పని చేయించడం అంటే అది బానిస చాకిరీగానే పరిగణించాలని గతంలో సుప్రీంకోర్టుతో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా వ్యాఖ్యలు చేశాయి. తీవ్ర ఆందోళన వెలుబుచ్చాయి. ఆంధ్ర మెడికల్ కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో విపరీతమైన పనిభారం మోపి శారీరక, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని గతంలో గుంటూరుకు చెందిన సీనియర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు హైకోర్టులో పబ్లిక్ లిటిగెంట్ పిటిషన్ వేశారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం వీరికి పని వేళలు 8 గంటలు రూపొందించాలని, వారానికో సెలవు ఇవ్వాలని, పనికి తగ్గ స్టైఫండ్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. విశ్రాంతి లేకుండా పని చేయించడం, సెలవులు ఇవ్వకపోవడం అమానవీయ చర్యేనని హైకోర్టు గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. డాక్టర్ల పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదని హెచ్చరించింది. దీనిపై గతంలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన సుదీర్ఘ పోరాటం మేరకు 2009లో అప్పటి ప్రభుత్వం స్పందించింది. శారీరక, మానసిక విశ్రాంతిని కోల్పోయి రోగులకు ప్రాణాలు పోసే డాక్టర్లు ఎవరి దయా దాక్షిణ్యాలపై బతకడం లేదని ప్రభుత్వం కూడా విశేషంగా స్పందించింది. ఎవరు అధికారంలోకి వచ్చినా జూనియర్ డాక్టర్లు దేహీ అనే పరిస్థితి రానియకుండా 287వ జీవో అమలు చేసి తీరాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఈ జీవో ప్రకారం ప్రతి 2 ఏళ్లకో మారు 15% చొప్పున స్టైఫండ్ పెంచాలని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా జూనియర్ డాక్టర్లు పోరాడితే గాని జీవో అమలు చేయని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలు ఇలా అమానవీయంగా వ్యవహరించడాన్ని జూనియర్ డాక్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ డాక్టర్లకు 287వ జీవో అమలు చేయడం లేదు. ప్రభుత్వం పని భారాన్ని విపరీతంగా పెంచేసి జూనియర్ డాక్టర్లు ఏమైపోతేనేమన్నట్లు వ్యవహరించడం ఆవేదన గొలుపుతోంది. జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం గౌరవించకపోవడం అన్యాయమని జనం చర్చించుకుంటున్నారు. 2 ఏళ్లకో మారు 15% చొప్పున స్టైఫండ్ పెంచాలని జీవో ఉన్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం ఆవేదన గొలుపుతోంది. ప్రభుత్వ తీరును జూనియర్ డాక్టర్లు తీవ్రంగానే భావిస్తున్నారు. వారు ఎన్ని మార్లు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్ల దేవుళ్లాంటి డాక్టర్లు వారి హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించడం ప్రతి ఒక్కరిని దహించేస్తోంది. వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జనం ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య సేవల్లో జూనియర్ డాక్టర్లే అత్యధిక సేవలందిస్తున్నారు. వీరే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆయువు పట్టు. వీరి సేవల వల్లే ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు. ఇలా ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల శ్రమను గుర్తించకపోవడం వల్ల వారు చివరికి కొద్ది రోజులుగా సమ్మెబాట పట్టారు. గత 3-4 రోజులుగా ఎమర్జెన్సీ సేవలను కూడా బహిష్కరించారు. ఈ మొత్తం ఒత్తిడి తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ వైద్యులపై పడింది. వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. సకాలంలో వైద్యం అందక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్టైఫండ్ పెంచాలని పోరుబాట పట్టిన వేలాది జూనియర్ డాక్టర్లు విధులకు దూరమైన గురువారం వారి పెద్ద మనసును ప్రదర్శించారు. వందలాది మంది డాక్టర్లు రక్తదానం చేసి ఆ రక్తాన్ని KGH లో ఉన్న రోగులకు పంపారు. తాము ప్రజలకు దూరం కాదని, ప్రభుత్వం తమకు అమలు చేయాల్సిన 287వ జీవోని అమలు చేయకపోవడం వల్లే తాము ఆందోళన చెందుతున్నామని ఆవేదన చెందుతున్నారు. 287వ జీవోను అమలు చేయకపోవడం, ప్రభుత్వ అవకాశాలు కల్పించకపోవడం వంటి సమస్యలపై పోరాడక తప్పడం లేదని జూనియర్ డాక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పోరాటం వల్ల ఎలాంటి లోపం ఎదురైనా ఆ లోపం ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తున్నారు. నుంచి హెల్త్ సెక్రటరీ వీరపాండ్యన్ గారు ఏదైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో దానికి మేము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మేము 10 రోజులు స్ట్రైక్లో ఉండగా ఈ 10 రోజుల్లో కూడా ఎప్పుడు మమ్మల్ని చర్చలకు పిలవలేదు. అలా చర్చలకి పిలవకుండా ఎప్పుడు స్ట్రైక్కి ముందు కూడా మమ్మల్ని ఎప్పుడైతే 10-11 తారీఖులు చర్చలకు పిలిచి హెల్త్ సెక్రటరీ గారితో ఏ 3% అయితే మేము ఒప్పుకోక స్ట్రైక్కి దిగామో అదే 3% మేము ఇస్తామని మళ్ళీ అదే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. అది మాకు చాలా ఆగ్రహంగా అనిపించింది అది రిలీజ్ చేయగానే. అండ్ ఆ ప్రెస్ నోట్లో కూడా మా 3 డిమాండ్లు ఏదైతే ఉందో అందులో హైక్ గురించే మెన్షన్ చేశారు, కానీ మిగతా 2 డిమాండ్ల గురించి ఎటువంటి మెన్షన్ అయితే లేదండి. రిటైర్మెంట్ ఏజ్ గురించి కానీ, MSc PhD పోస్ట్ వాళ్ళ గురించి కానీ మా 3 డిమాండ్లో 2 కూడా మెన్షన్ చేయడం అయితే జరగలేదు. స్టైఫండ్ హైక్ గురించే, అది కూడా 5% ఇస్తాము అనేది ఎటువంటి చర్చలు లేకుండా అలాంటి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం అనేది అది మంచిది కాదు, కరెక్ట్ కాదు అని మా ఒపీనియన్, భావం. వాళ్ళు ప్రామిస్ చేసిన జీవో ప్రకారం రావాల్సిన హైకి 15%, కానీ ఆ 2 ఇవ్వకపోగా మీకు 3% ఇస్తాము అనడం అయితే మాకైతే చాలా అవమానకరంగా ఉంది. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే అందరూ ఉంటారు, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంటారు. మా డ్యూటీ అవర్స్కి NMC నామ్స్ పట్టిన డ్యూటీ అవర్స్కి సంబంధమే ఉండదు. మా నైట్ డ్యూటీ అంటే ఆ రోజు మార్నింగ్ మేము 9 o'clock ఓపీలో రిపోర్ట్ చేస్తే ఆ రోజంతా నైట్ డ్యూటీ, ఫాలో టు మధ్య రోజు వార్డ్ వర్క్స్ చూసుకుని ఆల్మోస్ట్ 36 hours చేసుకొని వెళ్తాం మేము నైట్ డ్యూటీ. అందుకని తక్కువ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ PG వరకు ఎవరు ఎంతగానో తక్కువ చేసుకొని వెళ్ళారు. మా డ్యూటీ అవర్స్కి వాళ్ళు మా క్రిస్మస్ స్టైఫండ్కి సంబంధం లేదు. హైక్ ఇవ్వమంటే హైక్ చేయట్లేదు. 3% తీసుకొని వెళ్ళిపోండి అనడం అయితే చాలా అవమానకరంగా ఉంది. కనీసం అడ్రస్ చేయకుండా 3% తీసుకొని వెళ్ళి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి మాకు చెప్పడం అయితే అసలు చాలా అది బాధాకరమైన విషయం అని చెప్పాలి. అసలు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ నోట్లో అయితే అసలు లేటల్ ఎంట్రీస్ కోసం ఏం మాట్లాడలేదు. MSc చేసిన వాళ్ళు లేటల్ ఎంట్రీలో తీసుకొని వచ్చేస్తారు. మరి మా దగ్గర ప్రీ అండ్ పారాక్లినికల్ బ్రాంచెస్లో MD చేసి MBBS 5.5 years, MD 3 years, 1 year SR ఇలా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చదువుకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు లేకుండా, వాళ్ళ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి కోసం ఏం మాట్లాడలేదు. అలాగే ఇంకా రిటైర్మెంట్ ఏజ్ అలా పెంచుకుంటూ పోతే 62 నుండి 65 నుండి ఇంకెంత అలా పెంచుకుంటూ పోతే ఇంకా న్యూ కమర్స్కి కొత్తగా పాస్అవుట్ అయి బయటకు వచ్చి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏవి అసలు చాలా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. ఎన్ని రోజుల వరకు కూడా మమ్మల్ని చర్చలకు పిలవకుండా ఏదో వాళ్ళకి ఇస్తే తీసుకుంటారులే అన్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నామంటే దానికి మీనింగ్ లేకుండా ఏం చేయమండి. ఎంతమంది డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి మా స్టైఫండ్ కోసం మేము పోరాడుతున్నామంటే మేము బలమైన రీజన్స్ లేకుండా మేము చేయమండి. ప్రతి 2 సంవత్సరాలకి 15% హైక్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పటికీ మాకు 4 సంవత్సరాల నుంచి ఇవ్వడం మానేశారు. సో మేము 30% హైక్ కోసం అడిగాం గవర్నమెంట్. వాళ్ళు ఏమన్నారంటే మాది లోటు బడ్జెట్లో ఉందండి, మేము 3% మాత్రం ఇవ్వగలం, దానికి మించి ఇవ్వలేమని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ మాకు స్పందించింది. మేమేమన్నామంటే మా కష్టానికి తగ్గట్టు మీరు మాకు ఇవ్వండి అంటే వాళ్ళేం చెప్పారు, పక్కనున్న స్టేట్స్తో కంపేర్ చేయమంటే వాళ్ళేమన్నారు తమిళనాడులో ఎంత ఇస్తున్నారు, మీకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి. మేము మిగిలిన 3 స్టేట్స్తో కంపేర్ చేయకుండా మేము మిగిలిన అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువ పే స్కేల్ అనేది ఇస్తున్నారు. యాజ్ పర్ తీసుకుంటే మన లో ఎకానమిక్ స్టేట్స్ అయినా ఒడిస్సా తీసుకున్నా
ఇట్ వాస్ గివింగ్ అంటే వాళ్ళు ఏంటంటే 83 ఫస్ట్ ఇయర్ నుంచి 90,000 వరకు ఇస్తున్నారండి. మేమేం అడుగుతున్నాం అంటే మాకు అది కూడా కాదు, యాజ్ పర్ ఆర్డర్స్ ప్రకారం 15% ఇవ్వమనే చెప్తున్నాం. ఇంకోటి కంపారిజన్లోకి వచ్చేసరికి ఏంటంటే తమిళనాడులో ఇన్ఫ్లేషన్ రేట్ కానీ మన ఇన్ఫ్లేషన్ రేట్ కానీ కంపేర్ చేసుకుంటే ఆంధ్ర ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5.7%. అదే తమిళనాడు ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి 4.07%. ఇంకోటి వచ్చేసరికి హెల్త్ మీద మన వాళ్ళు ఖర్చు పెట్టేది 19,000 crores అండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యాజ్ పర్ మాకు హైక్ ఇచ్చినా సరే వాళ్ళు ఇయర్లీ ఖర్చు పెట్టాల్సింది 87 crores పర్ ఇయర్. ఈవెన్ మనం యోగాంధ్రకి పెట్టిన బడ్జెట్ మనం చూసుకుంటే యోగాంధ్రకి ఓన్లీ ఫర్ 1 day దే ఆర్ కీపింగ్ బడ్జెట్ అబౌట్ 300 crores. 87 అని మనకు ప్రపోజల్ ఉందండి ఆ రోజు యోగాంధ్రకి. 87 నుంచి 300 crores అనేది వాళ్ళు పెట్టారండి. మేము దానికి కూడా అనట్లేదు, మాకు సంవత్సరానికి 87 కోట్లు పెట్టడానికి కూడా మాకు గవర్నమెంట్ ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ తీసుకున్న హెల్త్ బడ్జెట్లో పెట్టిన దానికి 0.3% మాత్రమే మేము అడుగుతున్నాం. మేమే 1% కానీ 2% కానీ బడ్జెట్ నుంచి మాకు శాంక్షన్ చేయమని అడగట్లేదు. ఇంకోటి మా కష్టానికి మేము ఇక్కడ 72 గంటల నుంచి 42 గంటల డ్యూటీలు కూడా చేస్తాము. 48 గంటలు ఒక 2 రోజులకి మాత్రమే కంటిన్యూగా డ్యూటీస్ చేసేస్తాం. అలాంటిది మా కష్టాన్ని ఆలోచించి మేమేమి ఇక్కడ మాకు ఫ్రీబీస్ ఇవ్వమని మేము అడగట్లేదు గవర్నమెంట్ని, మాకు ఫ్రీగా బస్ ప్రొవైడ్ చేయమని మేము అడగట్లేదు, మాకు ఫ్రీగా మా బుక్స్ కొనడానికి డబ్బులు మేము అడగట్లేదు, మాకు అలవెన్సెస్ కూడా లేవు, మాకు ఫ్రీగా అలవెన్సెస్ ఇవ్వమని కూడా మేము అడగట్లేదు. ఇంకొకటి మాకు ఇప్పుడు రీసెంట్గా మా ఎగ్జామినేషన్ ఫీజెస్ పెంచేశారు, అడ్మిషన్ ఫీజెస్ పెంచారు, అకాడమిక్ ఫీజెస్ పెంచారు. అంతగా చూసుకుంటే మనకున్న ఇప్పుడు టికెట్ ప్రైజెస్ పెరిగాయి. ఇంకొకటి పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరిగాయి. సార్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తమిళనాడుతో కంపేర్ చేసుకోమని చెప్తున్నారు కదండి. తమిళనాడులో పెట్రోల్ ప్రైస్ 106 రూపాయలు, మన దాంట్లో 116 రూపాయలు. ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉందో జస్ట్ పెట్రోల్ ప్రైజెస్ బట్టి కూడా చెప్పచ్చు. సో ఇలా మేము అడుగుతున్నామంటే మాకు రావాల్సిన 15% హైకైనా మాకు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటామండి. ఇంకా 2 పాయింట్స్ వచ్చేసరికి మేము స్ట్రైక్ చేస్తున్న దాంట్లో ఒకటి వయోపరిమితిని 62 నుంచి 65 చేశారండి. ఈ 62 నుంచి 65 చేసేదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కొత్తగా వచ్చే డాక్టర్లకి గవర్నమెంట్లో ప్లేస్మెంట్ దొరకదు. సో మాకు 62 నుంచి 65 చేయడం వల్ల ఇక్కడ 3 సంవత్సరాలు చదివి ఒక 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటారు. సో నేను అలాగే రిటైర్మెంట్ ఏజ్ని 62కే ఉంచి దాన్ని ఇంకా పొడిగించి పరిమితాలు చేయొద్దని మేము గవర్నమెంట్ ఆశిస్తామండి. మూడోది వచ్చేసరికి ఎంఎస్సి పిహెచ్డి స్కాలర్స్కి ట్యూటర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్స్ ఇద్దామని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. ఆల్రెడీ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. మీరు ఇవ్వాలనుకుంటే మాలాంటి యూత్ డాక్టర్స్కి, యంగ్ డాక్టర్స్కి వచ్చే వాళ్ళకి ఆ పొజిషన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే డాక్టర్స్ టీచ్ చేస్తేనే బాగుంటుంది. అలాంటిది మీరు మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క నాణ్యత తగ్గిస్తాము అని అనుకుంటే మాత్రం మేము ఈ స్ట్రైక్కి ఆపే పరిస్థితే లేదండి. ఈవెన్ వాళ్ళు మీడియాలో కూడా మాకు ఎటువంటి మీటింగ్ పెట్టకుండా డైరెక్ట్గా రిలీజ్ చేయడం కూడా మాకు చాలా అవమానకరంగా అనిపించింది. అందుకే మేము మా డిమాండ్స్ నెరవేరేదాకా స్ట్రైక్ చేస్తాం. సార్ ఇప్పుడు ఏ డాక్టర్ అనేవాడు రోడ్డు ఎక్కి మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి అని అడగకూడదండి. నాట్ ఈవెన్ డాక్టరే కాదండి, ఏ పబ్లిక్ అయినా సరే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న జీవానే మేము అడుగుతాము. కొత్తగా మేము ఏదైనా మా కోసం ఇవ్వండి, కొత్తగా ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుందని మాకు ఇవ్వండి అలా మేము అడగట్లేదు. ముందుసారి ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఆంధ్ర గవర్నమెంట్ గారి ఇన్ఫ్లేషన్ ఎప్పుడు 5 to 7 ఉంటుంది. సో అందుకు ఇప్పుడు 2 years తీసుకున్న 14 to 15% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది. దానికి తగ్గట్టే మేము అడుగుతున్నాం. యాజ్ పర్ జీవో నామ్స్ ప్రకారమే మేము అడుగుతాం. కొత్తగా మేమేమి మా కోసం కొత్త జీవో పెట్టిందని మేమేమి అడగట్లేదు. మాకున్నది మాకు ఇవ్వండి. మేము కష్టపడుతున్నాం, మా కష్టాన్ని చూసి ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఓపీ టైమింగ్స్ పెంచారండి. ఒకప్పుడు ఓపీ ఏంటంటే 9 to 1 PM వరకు ఉండేది, ఇప్పుడు 9 to 4 PM ఉన్నది. అలాగే ఐపీస్ కూడా మార్చేశారు. ఐపీస్ కూడా మేము 9 to 4 ఉన్న ఓటీస్ కూడా 9 to 10 వరకు చేస్తాం. ఎమర్జెన్సీ సెక్టార్లో డ్యూటీస్ చేస్తాం. సండే హాలిడేస్ కూడా ఎవరికి ఉండవు, మేము చెయ్యము. మాకు ఇంకోటి యాజ్ పర్ ఎఫ్ఆర్ఎస్ ప్రతిదీ నామ్స్ ప్రకారం మేము కాలేజీలో చూసి డ్యూటీస్ చేస్తూనే ఉన్నాం. కంటిన్యూస్గా ఎవరికి ఇక్కడ రెస్ట్ అనే పదమే మాకు ఉండదు. నెక్స్ట్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉండవు. అలాంటి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము డ్యూటీస్ చేస్తున్నాము. దానికి గవర్నమెంట్ ఉద్దేశించి గవర్నమెంట్ మాకు సానుకూలంగా ఆన్సర్ చెప్తుందని మేము కోరుకుంటున్నాము.